నల్గొండ జిల్లా మున్సిపాలిటీలలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హలియా, నందికొండ మున్సిపాలిటీలలో అభ్యర్థులు భారీ మద్దతులతో పాటు నామినేషన్లు దాఖలు చేస్తూ ఉండగా కార్యాలయాల వద్ద రాజకీయ హడావిడి నెలకొంది. ఇక ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ జిల్లా సోమర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో 13 నుండి 18 తేదీల వరకు ఈ మధ్య జరిగే మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం సమీక్ష సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో ఆలయ ఈఓ బండ్ల నీలకంఠం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇక ఎమ్మెల్యే నిమ్మలకాయల చినరాజప్ప, పెద్దాపురం ఆర్డీఓ శ్రీ రమణి తదితరులు కూడా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కల్తీ నెయ్యి తయారీపై గుర్తు తెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో పామ్ ఆయిల్ కెమికల్ కలిపి ద్రవం ఈ 68.17 లక్షల కిలోల జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యి తయారీ అని అన్నారు. ఇక కల్తీ నెయ్యితో 20 కోట్ల విలువైన తిరుపతి లడ్ల తయారు చేసిన ముఠా 251 కోట్ల వైసీపీ పెద్దల రాజకీయ నేతల్లోకి జేబులోకి వెళ్ళింది అని ఆరోపించారు. నెల్లూరు జిల్లా మత్తుకూరు మండలంలోని నేలటూరు ఏపీ జెన్కో సమీప దుకాణాలలో తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక ఈ దాడులలో 50 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో 14 డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే 1 భారత్, 8 ఇండియన్ కమర్షియల్ సిలిండర్లు, అలాగే 5 హెచ్పి, 3 బీపీసీఎల్, 26 స్మాల్ గ్యాస్ సిలిండర్లు, 5 ఇతర కంపెనీల సిలిండర్లు ఉన్నాయి అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఐఐటీ క్యాంపస్ను కనిగిరికి వద్దకు తరలించవద్దు అని జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ఇక ఎడ్లూరు డొంక నుంచి మార్కాపురం జిల్లా బల్లెపల్లి వద్దకు తరలించే ప్రణాళికపై నిరసన వ్యక్తం చేసి కనిగిరి వద్దు ఒంగోలు క్యాంపస్ అంటూ నినాదాలు చేశారు. క్యాంపస్ తరలింపు వల్ల విద్య, వైద్యం, నీరు, ఆహారం, రవాణా వంటి సదుపాయాలు ప్రభావితమవుతాయని వాళ్ళు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లోటస్ జిమ్ నిర్వాహకుడు రమేష్ నాయక్ సోషల్ మీడియా ద్వారా వివాహితను అశ్లీల వీడియోలతో వేధించాడు. కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు చేయడంతో భర్త రమేష్ నాయక్ను జిల్లా జిమ్ దగ్గర నుంచి కూడా వాళ్ళ పోలీసులు అప్పగించారు. ఇక పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. గతంలోనూ రమేష్ నాయక్ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. జూబ్లీహిల్స్ ప్రైవేట్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ స్వామిరెడ్డిపై మహిళా ఉద్యోగిని వేధింపుల కేసు. పబ్బుకు రావాలి అని, షికార్లు తిరగాలి అని బలవంతం చేసినా గానీ స్వామిరెడ్డి ఇక ట్రిప్పులలో కూడా వేధించాడు. నిరాకరించిన మహిళను డిమోట్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. బాధితుడు పోలీసులను ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల మోసం. రాంపల్లి ఆర్ఎల్ఆర్ నగర్కు చెందిన కూరెల్లి సంధ్యకళారెడ్డి 71,500 రూపాయలు మోసపోయింది. కీసర సిఐ అంజనేయులు వాళ్ళ ఫ్రెండ్స్గా చెప్పి తక్కువ ధరకు ఫర్నిచర్ అమ్ముతాము అంటూ సైబర్ నేరగాళ్లు సర్దార్, అంకేష్ జాదవ్ పేర్లతో ఫోన్ చేసి 30,000 ఒకసారి 41,500 రూపాయలు కొట్టేశారు. ఇక డబ్బులు పంపిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయాను అని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియ 2వ రోజు కొనసాగుతోంది. వివిధ పార్టీల నాయకులు కోదాడ మున్సిపాలిటీలలో నామినేషన్లు వేయడానికి వచ్చారు. ఇక మున్సిపాలిటీ ముందు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు దేవాలయాలలో పూజలు నిర్వహించి పలువురు కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు వేసేందుకు బయలుదేరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కళాశాలలలో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు స్కాలర్షిప్లు, అలాగే ఫీజులు బకాయింపులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఎంపీఆర్ కృష్ణయ్య అన్నారు. ఫీజులు అందక విద్యార్థులు చదువులు వదులుతున్నారు అని విమర్శించారు. ప్రభుత్వమే తక్షణమే నిధులు కేటాయించాలి అని, ఏ బకాయిలను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా గురిజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు మెర్జారంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక 2019 నుండి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డుతో జంతువుల కొవ్వుతో కలిపి హిందూ మత విశ్వాసాలను గాయపరిచింది అని ఆయన అక్కడ తెలపడం జరిగింది. ఇక 250 కోట్ల అవినీతి అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారు అని అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి వద్ద గోదావరి సముద్ర ప్రవాహక ప్రాంతంలో లక్షలాది మంది సమూహంగా పాల్గొని అక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం జరిగింది. భీష్మి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రారంభమైన ఈ ఉత్సవాలలో అరటి పండ్లు, గుమ్మడికాయలు, ధాన్యం, కుచ్చులు, ఇతర వస్తువులతో స్వామివారి రథాన్ని సర్వంగా సుందరంగా అలంకరించడం జరిగింది. ఇక సముద్ర స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించడం జరిగింది. ఇక నామినేషన్లు కేంద్రంలో కూడా బందోబస్తు ఏర్పాట్లను ఎల్లారెడ్డి పోలీసులు పర్యవేక్షించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి సురక్షిత వాతావరణం సృష్టించాలి అని అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు సీసీటీవీ ద్వారా కూడా ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా చూసుకుంటాము అని ఖచ్చితంగా ఇది చేపడతాము అని పోలీసులు తెలపడం జరిగింది. నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ అగ్ని ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్న హైడ్రా అధికారులు జిఎస్ఎంసీ మరియు ఫైర్ శాఖతో కలిసి నాంపల్లిలో పలు ఫర్నిచర్ షాపులపై సోదాలు నిర్వహించారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ స్టాండర్డ్ ఫర్నిచర్ను సీజ్ చేసిన అధికారులు భద్రతా విషయంపై పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ వైసీపీ నేతలపై తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఇక్కడ తిరుమల లడ్డును కల్తీ చేసి అపకీర్తి చేశారు అని, అలాగే న్యాయస్థానం రసాయనాలతో తయారు అయింది అని తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వం హిందుత్వాన్ని దెబ్బతీసింది అని, ఇక 2019 నుండి 2024 కాలంలో చేసిన విధానాలు గ్లోబల్ కెమిస్ట్రీ అవార్డు అవుతాయి అని ఎద్దేవా చేశారు. ఇక 235 కోట్ల కుంభకోణం చేసినట్లుగా ఆరోపించారు.